దేవుని వాక్యాన్ని విందాం. తమిళనాడు పాండిచ్చేరి నుండి దేవుని సేవకులు పాలవేస్టన్ గారు మనకు ఆంగ్లంలో దేవుని వాక్యాన్ని అందిస్తారు. బెంగళూరు గాస్పెల్ హాల్ సంఘ పెద్దలు జయకుమారన్ గారు తెలుగులోకి అనువాదం. Please start. May the Lord's name be glorified. జయకుమార్ అన్న మ్యూట్ లో ఉన్నారు అన్న. ఇప్పుడు అన్మ్యూట్ అయింది. అది అన్మ్యూట్ నేను చేసుకుంటున్నాను కానీ అవ్వట్లేదు అది. సారీ బ్రదర్. Yeah, that's okay. ప్రభు నామము మహిమపరచబడును గాక. Greetings to you in the matchless name of our Lord and Savior Jesus Christ. మన ప్రభువును మన రక్షకుడును అయిన ప్రభువైన యేసుక్రీస్తు వారి అమూల్యమైన నామమున మీకు అందరికీ వందనములు తెలియజేస్తున్నాను. As you know that we are systematically studying the book of Acts. మీకు అందరికీ తెలుసు మనము పద్ధతిగా అపోస్తల కార్యముల పుస్తకాన్ని మనము అధ్యయనం చేస్తున్నాం. Let's turn to the book of Acts chapter 7. అపోస్తల కార్యములు 7వ అధ్యాయానికి మనము తిప్పుదాం. In the end of chapter 6 there was an accusation against Stephen. స్టెఫను మీద ఒక ఆరోపణ వచ్చిందండి 6వ అధ్యాయం ఆఖరులో. And he is brought before the Jewish Sanhedrin. అక్కడ సమాజ మందిరము యూదుల సమాజ మందిరం ఎదుటకు ఆయన తీసుకురాబడ్డాడు. And there were certain accusations that was put forth before against him. కొన్ని నిందలు ఆయన మీద వేయబడ్డాయి. And now in chapter 7 Stephen gives a defense for all the accusations that was set against him. తన మీద వచ్చిన ఆ నిందలన్నిటికి కూడా 7వ అధ్యాయంలో స్టెఫను జవాబు చెప్తున్నాడు. Okay, so we see the sermon of Stephen in chapter 7. 7వ అధ్యాయంలో మరి స్టెఫను పలికిన మాటలను మనం చూస్తా ఉన్నాం. I would just summarize this chapter and I will bring you 3 important points from this chapter. నేను ఈ 7వ అధ్యాయాన్ని క్రోడీకరించి 7వ అధ్యాయం మొత్తంలో నుంచి కూడా ఒక 3 ముఖ్యమైన పాయింట్లను తీసుకొని వస్తాను. So that we might understand this chapter in its background and in its context. ఈ అలాగున మనము ఈ 7వ అధ్యాయాన్ని దాని నేపథ్యాన్ని దానిలో ఉన్న విషయాన్ని మనం అర్థం చేసుకుందాం. When you come to chapter 6 verse 14, 6వ అధ్యాయము 14వ వచనానికి మనం వచ్చినట్లయితే, now it was an accusation against Stephen saying that Jesus will destroy this place and alter the customs which Moses handed over to us. ఈ నజరేయుడైన యేసు ఈ చోటును పాడు చేసి మోషే మనకిచ్చిన ఆచారములను మార్చునని వీడు చెప్పగా మేము వింటిమనిది. Yeah, so this was an important accusation against Stephen. స్టెఫను మీద ఉన్న వేయబడిన నిందలలో అతి ముఖ్యమైనది ఇది. Especially you see the word alter or change in verse 14. ముఖ్యంగా 14వ వచనంలో మార్చును అనే పదాన్ని మనం పట్టుకోవాలి. The Jewish people said that Stephen is preaching that Jesus will change the customs that Moses handed over to them. యూదులు అంటూ ఉన్నారు, ఇదిగో మోషే మనకిచ్చిన ఆచారములను ఇదిగో ఈయన మారుస్తాడు అని అంటా ఉన్నారు. And that is why now Stephen brings in his sermon a defense against this accusation. స్టెఫను మాట్లాడుతూ 7వ అధ్యాయంలో ఏదైతే ఈ నింద ఆయన మీద వేయబడిందో దానికి జవాబు ఇస్తూ ఉన్నాడు. So the first important point in his sermon was that ఈ ఏదైతే 7వ అధ్యాయంలో స్టెఫను మరి ప్రసంగం చేశాడో అందులో అతి ప్రాముఖ్యమైన విషయం మొదటిగా ఏంటంటే, there has always been a change and progress in God's program in the history of Israel. ఇశ్రాయేలు చరిత్రలో దేవుని ప్రణాళికలో మార్పు అనేది ఎప్పుడు ఉంటానే ఉన్నది.
I will repeat that. Stephen says that there has always been a change and progress in the dealings of God with the people of Israel in their history. ఇశ్రాయేలు చరిత్రలో ఇశ్రాయేలు ప్రజల పట్ల దేవుని ప్రణాళికలో మరి మార్పు సంభవిస్తా ఉందని స్టెఫన్ చెప్తా ఉన్నాడు. Now we will look into this sermon as to how Stephen substantiates his point. ఈ 7వ అధ్యాయంలో మరి స్టెఫను చేసిన ప్రసంగంలో నుండి ఈ పాయింట్ ఏదైతే చెప్పాడో ఆ పాయింట్ కి మరి బలపరుస్తూ ఏ రకంగా స్టెఫను మాట్లాడాడో మనం చూద్దాం. The first thing he brings the promise that God gave to Abraham and the call that God gave to Abraham. మొట్టమొదటిగా దేవుడు అబ్రహామునకు చేసిన వాగ్దానము, అబ్రహామునకు చేసిన పిలుపు ప్రస్తావిస్తా ఉన్నాడు. Yeah, please look at verse 2 in chapter 7. 7వ అధ్యాయంలో 2వ వచనం చూద్దాం చూడండి. The God of glory appeared to our father Abraham when he was in Mesopotamia before he lived in Haran. 7వ అధ్యాయం 2వ వచనం. అందుకు స్టెఫను చెప్పినదేమనగా, సహోదరులారా తండ్రులారా వినుడి, మన పితరుడైన అబ్రహాము హారానులో కాపురం ఉండక మునుపు మెసొపొతమియాలో ఉన్నప్పుడు మహిమగల దేవుడు అతనికి ప్రత్యక్షమయ్యాయి. Now Stephen is talking about the first call that God gave to Abraham. స్టెఫను అబ్రహామునకు దేవుడిచ్చిన మొట్టమొదటి పిలుపును ప్రస్తావిస్తూ ఉన్నాడు ఇక్కడ. Now when Abraham was there in Mesopotamia, God called Abraham. అబ్రహాము మెసొపొతమియాలో ఉన్నప్పుడు అబ్రహామును దేవుడు పిలిచాడు. When you compare with Nehemiah chapter 9 verse 6, నెహెమియా 9వ అధ్యాయము 6వ వచనంతో మనం దీన్ని పోల్చినప్పుడు there we understand that Abraham was called from Ur, the place called Ur. అబ్రహాము ఊరు అను పట్టణం నుండి లేదా ఆ ఊరి నుండి పిలువబడ్డాడు అనేది మనం చూస్తాం. Now it is in verse 7 of Nehemiah chapter 9. నెహెమియా 9వ అధ్యాయము 7వ వచనంలో మనం దాన్ని చూడగలం. Now the place Ur was in southern lower Mesopotamian region. ఆ మెసొపొతమియా ప్రాంతంలోని దిగువ ప్రాంతంలో ఆ ఊరు అనే పట్టణం ఉంది. See, what was Stephen's point here? స్టెఫను ప్రస్తావిస్తున్న పాయింట్ ఏంటి ఇక్కడ? See, until the call of Abraham, God was dealing with the entire human race. అబ్రహాము తరం వరకు కూడా దేవుడు మొత్తము మానవ జాతితో మరి దేవుడు విషయాలన్నింటినీ కూడా చేస్తా ఉన్నాడు. We find that in the first 11 chapters of Genesis. ఆదికాండంలోని మొదటి 11 అధ్యాయంలో దాన్ని మనం చూడగలం. Although it covers only 11 chapters, in the span of time, if you take the span of time, it covers almost 2000 to 2500 years. అవి కనపడడానికి కేవలం 11 అధ్యాయాలుగా కనపడినా కూడా కాలాతీత కాలం ప్రకారం మనం చూస్తే దాదాపు 2000 సంవత్సరాల కాలం అది. Now in chapter 12 of Genesis, God called and chose one person from the entire human race. ఈ 12వ అధ్యాయం నుండి మొత్తం మానవ జాతిలో నుండి కూడా కేవలం ఒకే వ్యక్తిని ఎన్నుకొని ఆ వ్యక్తిని మాత్రమే పిలుస్తున్నాడు దేవుడు. Now Stephen shows that this is a change in God's program. స్టెఫన్ అంటా ఉన్నాడు, ఇదిగో దేవుని ప్రణాళికలో ఉన్న మార్పు ఇది అని. Now the Lord who was dealing with the whole human race in general, now he is choosing and calling out one person to deal specifically with him. సామాన్యముగా సర్వ మానవాళితో ప్రభువు మరి ఆయన వ్యవహరించేవాడు, కానీ ఇదిగో ఇప్పటి నుండి కేవలం అబ్రహాము అనే వ్యక్తితో వ్యవహరించడం మొదలు పెట్టాడు. Now Stephen says, you are accusing me that I am preaching about God changing certain rituals. ఇదిగో మీరు నా మీద నింద వేస్తున్నారు, దేవుడు ఇదిగో కొన్ని సాంప్రదాయాలను మారుస్తూ ఉన్నాడని. Now when you take your history, the Lord was creative and innovative, and there were a lot of changes and progresses in the dealings of God with you. మీరు గనక చరిత్రను గనక చూసినట్లయితే దేవుడు మానవుని పట్ల నడుచుకున్న రీతిని మనం చూసినట్లయితే ఆయన ఎన్నో సార్లు మార్పులను చేస్తూ వచ్చాడు. Okay, then from Abraham, now Stephen comes to
Joseph sojourned to Egypt. ఆ అబ్రహాం నుండి ఇదిగో యోసేపుకి వస్తాడు, అంటే ఐగుప్తులో ఉన్న యోసేపు. You know, the move to Egypt, Stephen says that the move of Joseph to Egypt was the fulfillment of God's early prediction. ఏదైతే యోసేపు మరి ఐగుప్తుకు చేరాడో లేదా ఐగుప్తుకు మారాడో అది కూడా ఇదిగో దేవుని ప్రణాళిక యొక్క నెరవేర్పుగానే మనం చూస్తాం. When you come to verses 9 and 10, we read about that. 9వ వచనం 10వ వచనానికి మనం చూసినట్లయితే మనం దాన్ని చదవగలం. Yeah, then we see that Joseph was sold into Egypt and he moved to Egypt. ఇక్కడ 9వ వచనంలో మరి యోసేపును ఐగుప్తులోనికి పోవుటకు అమ్మివేసిరి అని చూస్తున్నాం. When you compare that with verse 6, we understand that it was the fulfillment that already God predicted to Abraham. 6వ వచనంతో మనం దాన్ని పోల్చినట్లయితే ఏదైతే అబ్రహాముకు చేయబడిన వాగ్దానం ఏదైతే ఉన్నదో దాని నెరవేర్పుగానే మనం దీన్ని భావించవచ్చు. Okay, the point here is that the sojourn of Joseph to Egypt was again an innovative progress or a change in the dealings of God with the people of Israel. యోసేపు ఐగుప్తుకు పోవుట అనేది కూడా మరి దేవుడు ఇశ్రాయేలు ప్రజల పట్ల నడుచుకున్న రీతిలోని సృజనాత్మకతను మనము చూస్తాం. Okay, then he comes to the time of Moses. తర్వాత మోషే సమయానికి వస్తాడు. When you come to the time of Moses, one thing that we cannot forget is their Exodus journey. మోషే విషయానికి వస్తే ఒకటి మనము మరవలేనిది ఏంటంటే గనక వారు అరణ్యము గుండా వారు చేసిన ప్రయాణం. Now Stephen is reminding them that you people were there for 430 years in Egypt, but then the Lord rescued you and delivered you and he brought you through the wilderness journey. స్టెఫన్ అంటా ఉన్నాడు, ఇదిగో మీరు 430 సంవత్సరాలు ఐగుప్తులో ఉన్నారు, దాని తర్వాత ఇదిగో మరి అరణ్యము గుండా ప్రయాణం చేయడానికి మిమ్మల్ని ఐగుప్తు నుండి బయటకు తీసుకొచ్చాడు దేవుడు అని చెప్తాడు. See, when you look at these 3 points, Abraham from Mesopotamia to Canaan, అబ్రహాము మెసొపొతేమియా నుండి కనానుకు, then Joseph from Canaan to Egypt, కనాను నుండి ఐగుప్తుకు యోసేపు, and then the people of Israel, the nation of Israel, from Egypt to Canaan again. ఇశ్రాయేలు జనాంగము ఇదిగో ఐగుప్తు నుండి తిరిగి మళ్ళీ కనానుకు. Look at these innovations and changes in the history of Israel, how God dealt with them. ఈ ఇశ్రాయేలుల చరిత్రలో మరి ఇశ్రాయేలు ప్రజల పట్ల దేవుడు చేసిన ఈ మార్పులను చేర్పులను గమనించండి. And then Stephen brings the point about the tabernacle, the construction of tabernacle. తర్వాత స్టెఫను ఇదిగో ఈ బలిపీఠం యొక్క నిర్మాణమును ప్రస్తావిస్తాడు. We read about that in verses 44 to 46. 44 నుండి 46వ వచనం వరకు మరి దాన్ని చూడగలం. The Lord who was guiding them and who was present with them, now he wanted to show his presence in the form of a tabernacle that God might dwell with them. దేవుడు మరి వారితో ఉన్నాడు, వారిని నడిపిస్తూ ఉన్నాడు, మరి దానిని ఒక ప్రత్యక్ష గుడారపు రూపంలో వారితో ఉండాలని ఆయన నిశ్చయించుకున్నాడు. Now this was again an innovation and again a progress in the history of Israel. ఇది కూడా ఇశ్రాయేలు చరిత్రలో ఒక పురోగతిని తర్వాత ఒక సృజనాత్మకత కూడుకున్న విషయాన్ని చూపిస్తుంది. We know that the tabernacle testified to God's presence among them. ఈ ప్రత్యక్ష గుడారము ఇశ్రాయేలు జనాంగం మధ్య దేవుని సన్నిధిని చూపిస్తా ఉంది. Okay, then Stephen comes to the construction of the temple, the Jewish temple. తర్వాత యూదుల ఆలయ నిర్మాణాన్ని మరి స్టెఫను ప్రస్తావిస్తున్నాడు. We find about the details of that in verse 47 to 50. 47 నుండి 50వ వచనంలో మనం దాన్ని చూడగలం. See, since I'm bringing you the important points, I'm not reading into the scripture portions here.
ఇక్కడ నేను లేఖనాలలో వచనాలు నేను చదవటం లేదు. కేవలము ఇంపార్టెంట్ ముఖ్యమైన పాయింట్‌ని మాత్రం ప్రస్తావిస్తా ఉన్నాను. I want you to understand and get these points so that you understand the context of Stephen's preaching here. ఈ పాయింట్‌లను మీరు బాగా అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ పాయింట్‌లను అర్థం చేసుకుంటే స్టెఫను ఈ 7వ అధ్యాయంలో చేసిన ప్రసంగాన్ని మనం అర్థం చేసుకోగలుగుతాం. Okay, so the temple of God was a symbol of God's presence again with the people of Israel. దేవుని మందిరము ఇదిగో దేవుని యొక్క ఏదైతే ప్రత్యక్షత ఆ సన్నిధి ఇశ్రాయేలు ప్రజలతో ఉన్నదో దానికి గుర్తుగా ఉన్నది. When the people of Israel were there in the wilderness, there was a tabernacle that was temporary, a temporary setup. ప్రత్యక్ష గుడారం అనేది అది చాలా టెంపరరీగా అది కనబడతా ఉంది. కానీ దేవుని మందిరం అనేది మరి ఎప్పటికీ ఉండేదిగా ఉన్నది. Yeah, so when they came to Canaan, there was that construction of temple, which was the symbol of presence of God with them. వారు కనానుకు తిరిగి వచ్చిన తర్వాత ఇదిగో మరి దేవుని మందిరం ఒకటి కట్టబడింది. So Stephen, while presenting all these points, he makes one point very clear. There was a change and progress. There were innovations in the program of God in the history of Israel. ఇశ్రాయేలు ప్రజల చరిత్రలో మరి స్టెఫను చెప్పినది ఏంటంటే గనక ఇదిగో ఈ పాయింట్లను బట్టి దేవుని ప్రణాళికలో మార్పులు చేర్పులు వస్తూనే ఉన్నాయి అని. Now look at this important point here. ఇప్పుడు ఈ ప్రాముఖ్యమైన ఈ పాయింట్ చూడండి. If God changed so many things in Israel's history, who is someone to say that the law and the temple were permanent? ఇశ్రాయేలు దేశ చరిత్రలో ఇన్ని మార్పులు జరుగుతా ఉంటే ఇదిగో ధర్మశాస్త్రము తర్వాత మందిరము ఇవి పర్మనెంట్ అని ఎలాగూ చెప్పగలం? Now what was the accusation against Stephen? స్టెఫనుకి వ్యతిరేకంగా లేదా స్టెఫను మీద ఉన్న ఆ నింద ఏంటి? Now we read that in chapter 6 verse 14. 6వ అధ్యాయము 14వ వచనంలో ఉందని చదువుకున్నాం కదా. They said Jesus will alter the customs which Moses handed over to them. ప్రభువైన యేసుక్రీస్తు వారు మోషే వారికి ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని మారుస్తాడు అని అన్నాడు అనేది స్టెఫను మీద నింద. Yeah, so Stephen defends that accusation and he tells, you see the history of Israel, God changed so many things, and similarly God can change the law as well as the temple. స్టెఫను మీద ఆయన మీద పడిన ఆ నిందకు మరి స్టెఫను జవాబు చెప్తా ఉన్నాడు. ఇదిగో ఇశ్రాయేలు దేశ చరిత్రలో ఎన్నో మార్పులను దేవుడు తీసుకుని వచ్చాడు. అలాగున ఆ మార్పులు ఎప్పటి నుంచో జరుగుతా ఉన్నాయి, ఇంకా జరుగుతాయి కూడా అని. Okay, now we'll go to the second important point in Stephen's sermon. స్టెఫను చేసిన ప్రసంగంలో రెండవ ప్రాముఖ్యమైన పాయింట్కి వెళ్దాం. When you come to chapter 6 verse 13, 6వ అధ్యాయం 13వ వచనానికి మనం వచ్చినట్లయితే there are these Jewish people, they accuse Stephen that this man incessantly speaks against this holy place and the law. 13వ వచనం చూసినట్లయితే అతనిని పట్టుకొని మహాసభ యొద్దకు తీసుకొని పోయి అబద్ధపు సాక్షులను నిలబెట్టిరి. Yeah, they said Stephen was always speaking against this holy place. వారు ఏమంటున్నారంటే ఈ పరిశుద్ధ స్థలమునకు విరోధముగా ధర్మశాస్త్రమునకు విరోధముగా మాట్లాడుతూ ఉన్నాడు అని. So the Jewish people were more concerned about the temple. యూదులు మందిరం గురించి మరి గొప్ప చాలా ఆసక్తి కలిగిన వారు. They were more concerned about the nation of Israel. ఇశ్రాయేలు దేశాన్ని గురించిన మరి ఆ ఆలోచన వాళ్ళకున్నది. The Jews believed that all the blessings were only for the nation of Israel. యూదులు వాళ్ళ నమ్మకం ఏంటంటే ఏవైతే దీవెనలు ఉన్నాయో ఆ దీవెనలన్నీ ఇశ్రాయేలు జనాంగానికి లేదా ఇశ్రాయేలు దేశానికి లేదా యూదులకే చెందినవి అని. That's why they were always zealous that God was their God, Jehovah God. అందుకనే వారు యెహోవా దేవుడు మా దేవుడు అనేసి మరి ఇంకా ఏది జరిగినా కూడా ఎంతో అసూయతో వారు ఉండేవారు.
That is why they could not tolerate Stephen speaking against their land and their temple. స్టెఫను ఎప్పుడైతే వారికి వ్యతిరేకంగా, తర్వాత వారి దేశానికి వ్యతిరేకంగా, వారి మందిరానికి వ్యతిరేకంగా ఎప్పుడైతే మాట్లాడతాడో దాన్ని వాళ్ళు తట్టుకోలేకపోయారు. Now listen, Stephen defends this and brings his second important point in his sermon. ఈ నింద ఏదైతే స్టెఫన్ మీద ఉందో ఆ నిందకు జవాబు చెప్తూ మరొక ఇంపార్టెంట్ పాయింట్ ను తీసుకొని వస్తాడు స్టెఫను. So the second important point in his sermon was, ఆయన చేసిన ప్రసంగంలో రెండవ ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, the blessings of God are not limited to the land of Israel and the temple area. ఏదైతే మరి దేవుడు దీవెనలు ఇస్తా ఉన్నాడో అది కేవలము ఇశ్రాయేలు వారి భూభాగము లేదా ఆ యూదుల మందిరానికి పరిమితం కాదు అన్నది స్టెఫన్ యొక్క జవాబు. I repeat that the blessings of God are not limited to the land of Israel and the temple area. దేవుని దీవెనలు ఏవైతే ఉన్నాయో అవి కేవలము ఇశ్రాయేలు యొక్క భూభాగము తర్వాత దేవుని మందిరానికి పరిమితమైనవి కావు. Now, in order to substantiate this point, again Stephen goes to the history of Israel. ఈ పాయింట్ కు మరి బలం చేకూర్చడానికి మళ్ళా స్టెఫను ఇశ్రాయేలీయుల చరిత్రను ముందుకు తీసుకొని వస్తాడు. Now, Stephen says, look at your history. స్టెఫన్ అంటున్నాడు, ఇగో మీ చరిత్రను మీరు చూడండి. Now, just recall all the blessings that God gave to you. దేవుడు మీకిచ్చిన ఆశీర్వాదాలన్నీ కూడా ఒకసారి చూసుకోండి. Did you receive all the blessings in Israel or outside Israel? ఆ ఆశీర్వాదాలన్నీ కూడా మీరు ఇశ్రాయేలు దేశంలో ఉన్నప్పుడు పొందుకున్నారా, ఇశ్రాయేలు దేశం బయట కూడా పొందుకున్నారా? Okay, now we'll come to that point in this chapter, in chapter 7. 7వ అధ్యాయంలో మరి ఆ పాయింట్ ని మనం చూస్తాం. Now, first of all, Stephen he comes to Abraham again. అబ్రహాముకు మళ్ళీ వస్తాడు, అబ్రహాం దగ్గరకు వస్తాడు స్టెఫను. Now, Stephen says that Abraham was blessed outside the land of Israel. He was called outside the land of Israel. అబ్రహాము మరి ఇశ్రాయేలు దేశం బయటికి పిలువబడ్డాడు, లేదా ఇజ్రాయేలు దేశం బయట ఉన్నప్పుడు పిలువబడ్డాడు. Now, where was Abraham when God called him and blessed him? అబ్రహామును పిలిచినప్పుడు, దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు అబ్రహాం ఎక్కడ ఉండినాడు? He was in Mesopotamia, as we read earlier. ఇంతకుముందు మనం చదువుకున్నట్లుగా ఆయన మెసొపొతామియాలో నిన్నాడు. Then when he came and tarried in Haran, there was a second call that came to Abraham. హారానుకు ఆయన వచ్చి మరి గుడారం వేసుకున్నప్పుడు మరి రెండవ పిలుపు అబ్రహామునకు వచ్చింది. About that second call only we read in Genesis chapter 12. ఆ 12వ అధ్యాయంలో ఆదికాండములో మనం చదువుకున్నది ఈ రెండవ పిలుపు గురించి. Again, God gave those blessings outside Israel in Haran. హారానులో మరి ఇశ్రాయేలు దేశం బయట ఉన్న హారానులో అబ్రహామునకు ఆ దీవెన, ఆ పిలుపు వచ్చింది. Now, the first call and blessings was also outside Israel in Mesopotamia. The second call and blessings was also outside Israel in Haran. మొదటి పిలుపు ఆశీర్వాదము మెసొపొతామియా, అది కూడా ఇశ్రాయేలు దేశం బయట ఉన్నది, అక్కడ వచ్చింది. రెండవ పిలుపు, రెండవ ఆశీర్వాదము హారాను, అది కూడా ఇశ్రాయేలు దేశం బయట వచ్చింది. Now, in the sermon you can read later. This is found in verses 2 till 5. ఈ 7వ అధ్యాయము 2వ వచనం నుండి 5వ వచనం వరకు మనం దాన్ని చూడగలం, మీరు తర్వాత చదువుకోవచ్చు. Okay, then Stephen again comes to Joseph. స్టెఫను మళ్ళీ యోసేపు దగ్గరకు వస్తాడు. Now, where was Joseph blessed, and where did God raise Joseph? Is it inside Israel or is it outside Israel? యోసేపును ఎక్కడ ఆశీర్వదించాడు దేవుడు? అది ఇశ్రాయేలు దేశ భూభాగంలోనా లేదా ఇశ్రాయేలు దేశం బయటనా? We all know that Joseph was blessed in Egypt. మనకందరికి తెలుసు యోసేపు ఐగుప్తు దేశంలో ఆశీర్వదింపబడ్డాడు. About that we read in verses 9 and 10. 9-10 వచనాల్లో మనం దాన్ని చదువుకోవచ్చు. Yeah, God was there with Joseph in Egypt. దేవుడు యోసేపుకు తోడుగా ఉన్నాడు ఐగుప్తులో అని. Yeah, he made him governor over Egypt and all his household in verse 10. 10వ వచనంలో మరి దయను జ్ఞానమును ఐగుప్తు రాజైన ఫరో ఎదుట అతనికి అనుగ్రహించినందున ఫరో ఐగుప్తునకును
తన ఇంటికి అంతటికి అతనిని అధిపతిగా నియమించానని చూస్తా ఉన్నాం. So Stephen's point was very clear. Joseph was blessed and he became prominent when he was outside Israel in Egypt. స్టెఫను యొక్క పాయింట్ చాలా స్పష్టమైనదండి. యోసేపు ఐగుప్తు భూభాగములో ఇశ్రాయేలు బయట ఉన్నప్పుడు మరి దీవించబడ్డాడు, ఎంతో ప్రముఖమైన వ్యక్తిగా మరి ఎదిగాడు. Then Stephen comes to Moses. తర్వాత స్టెఫను మోషే దగ్గరకు వస్తాడు. Now where was Moses commissioned by God? మోసే మరి ఎక్కడ పిలువబడ్డాడు పని కొరకు? When he was in Midian, that is outside Israel. మిద్యాను ప్రాంతంలో, అది కూడా ఇశ్రాయేలు బయట ఉన్నది. When you come to verses 29 till 34, we have this record. 29వ వచనం నుండి 34వ వచనం వరకు మనం దీన్ని చూడగలం. In verse 29, we read Moses fled and became an alien in the land of Midian. 29వ వచనంలో మోషే ఆ మాట విని పారిపోయి మిద్యాను దేశంలో పరదేశి అయ్యుండి అని మనం చదువుతున్నాం. Then when you come to verse 34, to the end of verse 34, there God says to Moses, I will send you to Egypt. 34వ వచనం ఆఖరుకు మనం వచ్చినట్లయితే నేను ఇప్పుడు నిన్ను ఐగుప్తునకు పంపుదును అని చూస్తా ఉన్నాం. So it is very clear that when Moses was in Midian, God commissioned and chose him and said that I will send you to Egypt. మిద్యానులో ఉన్నప్పుడు మోషేను పిలిచాడు, ఎన్నుకున్నాడు, ఇదిగో నిన్ను ఐగుప్తుకు పంపుతాను అని అన్నాడు. Then when you read these verses, again Stephen says that the two children who were born to Moses, they were also born in Midian. మనము ఇంకా చదివినట్లయితే గనక మోషేకు పుట్టిన ఇద్దరు పిల్లలు వారు కూడా మిద్యాన్లోనే పుట్టినట్టు చూస్తాం. When you look into verse 29, there in the last phrase we read, where he became the father of two sons. 29వ వచనం ఆఖరి భాగంలో చూసినట్లయితే అక్కడ ఇద్దరు కుమారులను కనెను అని చూస్తాం. See, Stephen was very careful in giving these records, saying that Moses was blessed and he was commissioned when he was outside Israel in Midian. స్టెఫను చాలా జాగ్రత్తగా ఈ విషయాలను ప్రస్తావిస్తున్నాడు. మోషే మిద్యాను ప్రాంతంలో ఇశ్రాయేలు దేశం బయట ఉన్నప్పుడు దీవించబడ్డాడు, పిలువబడ్డాడు, పని అప్పగించబడ్డాడు. Abraham was called and blessed outside Israel. అబ్రహాము పిలువబడ్డాడు, ఆశీర్వదింపబడ్డాడు ఇశ్రాయేలు దేశం బయట. Joseph was blessed and promoted outside Israel. యోసేపు ఆశీర్వదింపబడ్డాడు, ప్రముఖమైన వ్యక్తిగా మరి ఆయన చేయబడ్డాడు, అది కూడా ఇశ్రాయేలు దేశం బయట. Moses was commissioned and blessed outside Israel. మోషే పిలువబడ్డాడు, పంపబడ్డాడు, అది కూడా ఇశ్రాయేలు దేశం బయట. Now Stephen comes to the point of law, the giving of the law. స్టెఫను ఇదిగో ధర్మశాస్త్రము ఇవ్వబడిన దాని గురించి మాట్లాడతాడు. Now where was the law given? ఈ ధర్మశాస్త్రం ఎక్కడ ఇవ్వబడింది? Is it inside Israel or outside Israel? అది ఇశ్రాయేలు లోపల, ఇశ్రాయేలు బయట? It was outside Israel. ఇది ఇశ్రాయేలు దేశం బయటనే. When you come to verse 38 of chapter 7, 7వ అధ్యాయము 38వ వచనానికి మనం వచ్చినట్లయితే there we read that they were in Mount Sinai. The people of Israel were in Mount Sinai. ఆ ఇశ్రాయేలు ప్రజలు సీనాయి పర్వతం మీద ఉన్నట్లు మనం చూస్తాం. Yeah, there in the last phrase we read, Moses received living oracles to pass on to you. సంగమందు ఉండి మనకిచ్చుటకు జీవవాక్యములను తీసుకొనిన వాడు ఇతడే అని 38వ వచనం లాస్ట్ లో మనం చూస్తాం. Yeah, Stephen is talking about the giving of the law. స్టెఫను ఇదిగో ధర్మశాస్త్రము ఇవ్వబడిన దానిని గురించి ప్రస్తావిస్తున్నాడు. Now we know that the people of Israel were liberated. They were rescued from the Egyptian bondage and they were traveling in the wilderness. ఐగుప్తు దాసత్వము నుండి విడిపింపబడి వారు అరణ్యము గుండా ప్రయాణం చేస్తున్నారు ఇశ్రాయేలీలు. It was just 3 months when they started their journey. After 3 months, they received the law when they were in Mount Sinai. 3 నెలల తరువాత సియోను పర్వత ప్రాంతంలో వారు ధర్మశాస్త్రాన్ని పొందుకుంటారు. So Stephen's point was that the law was given to you not inside Israel but outside Israel. స్టెఫను చెప్తూ ఉన్న పాయింట్ ఏంటంటే కనుక ఇదిగో ధర్మశాస్త్రము మీకు ఎక్కడ ఇవ్వబడింది? ఇశ్రాయేలు బయట ఇవ్వబడింది అనేది. Then Stephen comes to the tabernacle.
తర్వాత స్టెఫను ప్రత్యక్ష గుడారానికి వస్తాడు. Where was the tabernacle built? ప్రత్యక్ష గుడారం ఎక్కడ కట్టబడింది? We all know that the tabernacle was built in the wilderness. మనకందరికీ తెలుసు, అరణ్యంలోనే ప్రత్యక్ష గుడారం కట్టబడింది. When you come to verse 44 of chapter 7, 44వ వచనము 7వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, there Stephen says, our fathers had the tabernacle of testimony in the wilderness. 44వ వచనంలో ఇలాగ వ్రాయబడి ఉంది, సాక్ష్యపు గుడారము అరణ్యములో మన పితరుల యొద్ద ఉండెను అని. Again, the construction of tabernacle was made outside Israel and not inside Israel. ఈ ప్రత్యక్ష గుడారం యొక్క నిర్మాణము కూడా మరి ఇశ్రాయేలు బయట జరపబడింది కానీ ఇశ్రాయేలు లోపల కాదు. Yeah. Then Stephen comes to the point of the temple. తర్వాత మందిరం ప్రస్తావిస్తాడు స్టెఫను. Now, this is very important. Now, Stephen says, although the temple is in the land of Israel, మందిరము ఇశ్రాయేలు భూభాగం లోపల ఉన్నా కూడా we all know that that is not God's home, but it is just a testimony of God's presence with the people of Israel. మందిరము ఇశ్రాయేలు భూభాగం లోపల ఉన్నా కూడా ఆ మందిరము దేవుని ఇల్లు కాదు, అది కేవలము దేవుడు ఇదిగో దేవుని సన్నిధి ఇశ్రాయేలులతో ఉన్నది అనడానికి ఒక గుర్తు మాత్రమే. Yeah, we read about that in verse 49 and 50. అది మనము 49-50 వచనాల్లో మనం చూడగలం. Yeah, you can read those verses. నేను చదువుతున్నాను, గమనించండి. ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము, మీరు నా కొరకు ఏలాటి మందిరము కట్టుదురు, నా విశ్రాంతి స్థలం ఏది, ఇవన్నీ నా హస్తకృతములు కావా అని ప్రభువు చెప్పుచున్నాడు. Yeah, Stephen was very clear and he said God is he is omnipresent. మరి స్టెఫను చాలా స్పష్టంగా చెప్తున్నాడు, దేవుడు సర్వవ్యాపి, సర్వము అన్ని చోట్ల ఉన్నవాడు. And the temple that you constructed in Israel, you should not think that that is the place where God resides. ఏదైతే మీరు మందిరాన్ని కట్టారో ఇదిగో ఆ మందిరంలో మాత్రమే దేవుడు ఉంటాడని మనం అనుకోకూడదు. You cannot limit the presence of God to your temple alone. దేవుని సన్నిధి, ఆయన ప్రత్యక్షత కేవలము దేవుని మందిరము లోపల మాత్రమే కాదు, ఆయన సర్వం అన్నిట్లో ఉన్నాడు. It was just a witness of God's presence among you. కేవలం ఇదిగో దేవుని సన్నిధి మీతో ఉన్నది అని ఒక సాక్ష్యానికి మాత్రమే ఆ మందిరం ఉన్నది. Yeah. So when you recall all these points that we have discussed now, ఈ పాయింట్లు ఏవైతే మనం ఇప్పుడు ధ్యానం చేసామో ఆ పాయింట్లన్నిటిని మనం క్రోడీకరించినట్లయితే Stephen's second point is very clear. స్టెఫెన్ యొక్క రెండవ పాయింట్ చాలా స్పష్టమైనది. The blessings of God should not be limited to the land of Israel and the temple area. ఏవైతే ఆశీర్వాదాలు ఉన్నాయో ఆ ఆశీర్వాదాలు ఇదిగో ఆ మందిరమునకు తర్వాత ఇదిగో ఇశ్రాయేలు దేశానికి పరిమితమైనవి కావు. Now, what did the Jews accuse Stephen? యూదులు స్టెఫెను మీద వేసిన నింద ఏంటి? They said that Stephen is always talking against this land and this temple. స్టెఫెను ఎప్పుడు కూడా ఇదిగో ఈ మందిరంకి వ్యతిరేకంగా, ఈ భూమికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడని. Now Stephen defends that and says, don't think that all the blessings for you came inside Israel. The major blessings, important blessings for you came outside Israel and not inside Israel. స్టెఫెను దానికి ఇస్తున్న జవాబు ఏంటంటే, ఇదిగో ఏవైతే మీకు అతి ముఖ్యమైన అతి గంభీరమైన ఆశీర్వాదాలు ఏవైతే మీకు ఇవ్వబడ్డాయో అవి ఇశ్రాయేలు భూభాగం బయట ఇవ్వబడ్డాయి. Okay, now we'll come to the third important point in Stephen's sermon. స్టెఫెను చేసిన ప్రసంగంలో ఉన్న మూడవ ప్రాముఖ్యమైన సంగతిని మనం చూద్దాం. The third point in Stephen's sermon is that స్టెఫెను చేసిన ప్రసంగంలోని మూడవ పాయింట్ ఏంటి అంటే, now when you see the history of Israel, you people have always opposed the plans of God. ఇశ్రాయేలు యొక్క చరిత్రను మనం చూసినట్లయితే ఇశ్రాయేలు ప్రజలు దేవుని ప్రణాళికను ఎప్పుడు వ్యతిరేకించిన వారే. And also you have opposed the people of God, the prophets of God. అలాగే దైవజనులను, దేవుని ప్రవక్తలను కూడా వ్యతిరేకించారు. See, even now when Stephen was presenting all these points, these people were opposing him.
ఇప్పుడు కూడా స్టెఫను ఈ పాయింట్లని చెప్తూ ఉన్నప్పుడు దానికి వ్యతిరేకంగానే మాట్లాడుతున్నారు ఈ యూదులు. Now Stephen says, this is not new to you. You have always opposed and stood against God's plans and his prophets. ఇది మీకు కొత్తేం కాదు. మీరు అసలు ఎప్పుడు కూడా మరి దేవుని ప్రవక్తలను వ్యతిరేకించారు. దేవుని ప్రణాళికలను వ్యతిరేకించారు. దేవుని మాటలను కూడా వ్యతిరేకించారు. Now when we read in chapter 6 verses 11 to 14, the Jewish Sanhedrin stood against Stephen. ఇక్కడ మనము గమనించినట్లయితే యూదుల సమాజం అందరం మొత్తం కూడా స్టెఫనుకు వ్యతిరేకంగా నిలబడింది. In other words, they were standing against the plans of God. ఇంకొక మాటల్లో చెప్పాలనుకుంటే ఆ యూదులందరూ కూడా దేవుని ప్రణాళికకు వ్యతిరేకంగా నిలబడ్డారు. Now in order to substantiate this point, Stephen goes again to the history of Israel. ఈ పాయింట్ ను మరి బాగా చూపించడానికి, ఈ నిందను మరి ఆయనకు జవాబు చెప్పడానికి తిరిగి మళ్ళీ ఇశ్రాయేలు చరిత్ర తీసుకొని వస్తాడు స్టెఫను. Now as usual, he first brings Abraham in his point. మామూలుగానే అబ్రహామును మొట్టమొదట తీసుకొని వస్తాడు. Now Stephen says Abraham had a failure. స్టెఫన్ అంటాడు అబ్రహాము ఒక విషయంలో విఫలమయ్యాడని. See, when God called Abraham in Mesopotamia, he should have journeyed till Canaan. మెసొపొతామియాలో దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు ఆయన కనానుకు వెళ్ళవలసిన వాడై ఉన్నాడు. But he came till Haran and he tarried there for some days. వీరు హారానుకు వచ్చి మరి హారానులో కొన్ని దినాలు మరి గుడారం వేసుకొని ఉన్నాడు. Now when you come to verse 4 of chapter 7, we read that point. 4వ వచనం 7వ అధ్యాయంలో మనం దాన్ని చూడగలం. Now we read there, then he left the land of the Chaldeans and settled in Haran. From there, after his father died, God had him move to this country in which you are now living. అప్పుడు అతడు కల్దీయుల దేశమును విడిచిపోయి హారానులో కాపురం ఉండెను. అతని తండ్రి చనిపోయిన తర్వాత అక్కడ ఉండి మీరు ఇప్పుడు కాపురం ఉన్న ఈ దేశమందు నివసించుటకై దేవుడు అతన్ని తీసుకుని వచ్చెను. So we know this history that when Abraham traveled and settled in Haran, God took away his father and he gave him a second call, which we find in Genesis chapter 12. మనము చూసినట్లయితే గనక ఆదికాండం 12వ అధ్యాయంలో ఆయనకు రెండవ పిలుపు వచ్చినట్లుగా మరి దాని ప్రస్తావన ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. Okay, the point of Stephen was that you have always opposed God's plans in your history. స్టెఫను యొక్క ప్రస్తావన ఏంటంటే గనక ఇదిగో మీరు మీ చరిత్ర మొత్తం చూసుకున్నట్లయితే ఎప్పుడు కూడా మీరు దేవుని ప్రణాళికలను వ్యతిరేకించిన వారే అని. The first example was Abraham. He stood against the plan of God in tarrying in Haran and not moving to Canaan. మొట్టమొదటి ఉదాహరణ అబ్రహామును ప్రస్తావించాడు. అబ్రహాము కనానుకు వెళ్లే బదులుగా హారాన్లో కూర్చొని టెంట్ వేసుకున్నాడని. Now he comes to the second example, the brothers of Joseph. రెండవ ఉదాహరణగా యోసేపు అన్నలను తీసుకొని వస్తాడు. Joseph was sold by his brothers into Egyptian slavery. ఐగుప్తు దాసత్వంలోకి మరి యోసేపు వారి అన్నల ద్వారా అమ్మబడ్డాడు. We read about that in verse 9. 9వ వచనంలో మనం దాన్ని చూడగలం. That was another opposition. ఇది ఇశ్రాయేలుకు చూపించిన దేవుని ప్రణాళికకు చూపించిన మరొక తిరుగుబాటు లేదా వ్యతిరేకత. Okay, then he comes to the people of Israel during the time of Moses. తరువాత మోషే ఉన్న కాలానికి వస్తాడు స్టెఫను. Now Moses was rejected by the people of Israel in the first time, at least at the first time. మోషేను మరి ఇశ్రాయేలు ప్రజలు తిరస్కరిస్తారు మొదటి కాలంలో. We read about that in verses 23 till 29. 23 నుండి 29 వచనాల్లో మనం దాన్ని చూడగలం. There we don't need to read that now, but when you read that passage, we understand that the people of Israel did not accept Moses during the first time. మొదటిసారిగా మోషేను అక్కడ ఉన్న ఇశ్రాయేలు జనాంగము మరి స్వీకరించినట్టుగా మనం చూస్తాం. Yeah. So then Stephen in his sermon he comes to the people of Israel rejecting the true worship of God. తర్వాత ఇశ్రాయేలు ప్రజలు మరి దేవుడిచ్చిన
అసలు సిసలైన ఆరాధనను కూడా మరి తిరస్కరించినట్లు చూస్తాం. When you come to verses 39 till 43, 39 నుండి 40 వచనాలకు మనం వచ్చినట్లయితే we read about the various idol worships that the people of Israel were involved in. ఇశ్రాయేలు ప్రజలు మరి ఎటువంటి విగ్రహారాధనలో తమను తామును పెట్టుకున్నారో అది మనము చదవగలం అక్కడ. So Stephen says that you people opposed God's true worship and you went into idolatry. మీరు ఇశ్రాయేలు ప్రజలైన మీరు దేవునిని ఆరాధించకుండా ఇదిగో విగ్రహారాధనకు మళ్ళారు అన్న పాయింట్ ను ప్రస్తావిస్తున్నాడు స్టెఫను. Okay, then he comes to the point of the temple. తరువాత మందిరమును గురించి ప్రస్తావిస్తున్నాడు. Now again Stephen says that you missed the important point of the temple. మీరు మళ్ళీ కూడా ఇదిగో మందిరము యొక్క ప్రాముఖ్యతను మీరు అక్కడ పోగొట్టుకున్నారు అని. You were doing all kinds of sins, yet you thought that since the temple was there in Israel, we would receive all the blessings of God. మీరు అన్ని రకములైన పాపాలను చేస్తూ ఇదిగో మందిరము మాతో పాటు ఉంది కాబట్టి ఇదిగో దేవుడు మాతో ఉన్నాడు, మేము ఏమైనా చేయొచ్చు అనుకున్నారు. Okay, so reviewing all these points, ఈ పాయింట్లన్నీ చెప్తూ Abraham tarried in Haran. అబ్రహాము ఇదిగో హారానులో గుడారం వేసుకుని ఉన్నాడు. The brothers of Joseph sold him into Egyptian slavery. ఐగుప్తు దాసత్వములోనికి యోసేపును మరి అమ్మివేయబడ్డాడు. The people of Israel did not accept Moses for the first time. మొదటిసారి ఇదిగో మోషేను తిరస్కరించారు ఇశ్రాయేలు జనాంగము. The people of Israel turned into idolatry. They rejected the true worship of God. ఇశ్రాయేలు జనాంగము అసలు సుసలు దేవుణ్ణి ఆరాధించకుండా ఇదిగో విగ్రహారాధనకు మళ్ళారు. Then they were having a wrong thought about the temple. తర్వాత మందిరము గురించి మరి వేరే రకమైన అపార్థం చేసుకుని ఉన్నారు వాళ్ళు. So Stephen says, you people have always opposed God's plans in your history. స్టెఫన్ అంటున్నాడు, ఇశ్రాయేలీయులు మరి వారి చరిత్ర మనం చూసినట్లయితే వారు ఎప్పుడు కూడా దేవుని ప్రణాళికలను వ్యతిరేకించిన వారే. Now Stephen's point, the third point was very clear. మూడో పాయింట్ స్టెఫన్ చేసినది చాలా స్పష్టంగా ఉంది. See, you don't do that thing which you did throughout your history. మీరు చరిత్రలో మీరు చేసినదంతా కూడా ఇదిగో ఇప్పుడు మీరు చేయరు. Look at verse 51, please. 51వ వచనం మనం చూసినట్లయితే, you men who are stiff-necked and uncircumcised in heart and ears are always resisting the Holy Spirit. You are doing just as your fathers did. 51వ వచనం చదువుతున్నాను. ముష్కర్లారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరచనొల్లని వారలారా, మీ పితరుల వలె మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారు. They were resisting the work of the Holy Spirit. వారు దేవుని పనిని వ్యతిరేకిస్తూ ఉన్నారు, ఎదిరిస్తున్నారు. Now how did they resist that? ఎలాగనో వారు ఎదిరించారు? Just bring to your mind all the 3 points that we discussed today. మనం ఇప్పుడు చర్చించుకున్న ఈ 3 పాయింట్లను దయచేసి మీ గమనంలోకి తీసుకుని రండి. Yeah, there was progress and change in God's program. దేవుని ప్రణాళికలో పురోగతి ఉన్నది, మార్పు ఉన్నది. The blessings of God are not limited to the land of Israel. దేవుని ఆశీర్వాదాలు ఇశ్రాయేలు భూభాగానికి పరిమితం కాలేదు. Yeah, now listen, since there was a change in God's program and since his blessings are not limited to the land of Israel, you should not oppose that God changing the law and the temple now. ఇశ్రాయేలు పట్ల దేవుని ప్రణాళికలో పురోగతి, మార్పు ఉన్నది. అంత మాత్రమే కాదు, ఇశ్రాయేలీల ఏదైతే మరి వారి చరిత్రను మనం చూసినట్లయితే ఎప్పుడు కూడా మార్పులు సంభవిస్తానే ఉన్నాయి. అందుకనే ఇప్పుడు కూడా ధర్మశాస్త్రం విషయంలోనూ అలాగే దేవుని మందిరం విషయంలోనూ కూడా మార్పులు జరగవని మనం అనుకోకూడదు. Yeah, God had all the rights to change and alter the law as well as the temple. దేవునికి సర్వ హక్కులు ఉన్నాయండి. ధర్మశాస్త్రమును మార్చడానికి, మందిరం విషయమైన ప్రణాళికలో మార్పులు తీసుకొని రావడానికి కూడా. Now this is something that the Jews could not tolerate and they could not accept. ఈ విషయాలను స్టెఫను ప్రస్తావించినప్పుడు
యూదులు సహించలేకపోయారు, మరి దాన్ని స్వీకరించలేకపోయారు. And that is why Stephen says, you people don't be like your fathers, resisting the work of the Holy Spirit. అందుకనే స్టెఫెన్ అంటున్నాడు, ఇదిగో మీ పితరుల వల్ల మీరు ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదురించుచున్నారు అని. See, right from chapter 2, we are discussing about that important movement of the church, that the Lord established the church in the earth. ఈ భూమి మీద దేవుడు తన సంఘాన్ని స్థాపించాడు. మరి ఒక ముఖ్యమైన ఏదైతే ఆ ఆ ఆ, ఏదైతే ఆ పని ఉన్నదో ఆ 2వ అధ్యాయం నుండి కూడా మనం చూస్తూ వస్తున్నాం. Yeah, and it is God who started his church on this earth. ఈ భూమి మీద దేవుడు తన సంఘాన్ని మొదలు పెట్టాడు. And the Lord Jesus Christ is the head of the church. ప్రభువైన యేసుక్రీస్తు వారు సంఘానికి శిరస్సై ఉన్నాడు. And without any difference, whether one is a Jew or a Gentile, without any difference, anyone who believes in the Lord Jesus Christ is added to the church. ఏ భేదము లేకుండా, అది యూదుడైనా అన్యజనుడైనా కూడా ఏ భేదం లేకుండా ఎవరైనా కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారిని స్వంత రక్షకునిగా స్వీకరిస్తారో వారు సంఘంలో చేర్చబడతారు. Now this is God's plan now. That is what Stephen says. ఇది దేవుని ప్రణాళిక, నూతన ప్రణాళిక ఇది. Now you should not think that something that is given temporary to you, you should not think that they will be permanent with you. ఏదైతే కొంతకాలానికి దేవుడు మీకు ఇచ్చాడో అదే శాశ్వతమని మీరు ఎప్పుడు భావించకూడదు. Now God is bringing a transition from the law to the grace. ధర్మశాస్త్రం నుండి కృపాకాలంలోనికి ఇదిగో ఆ మార్పును తీసుకొని వస్తున్నాడు దేవుడు. Now God is bringing a transition from the law to the church. ధర్మశాస్త్రం నుండి ఇదిగో ఈ సంఘానికి దేవుడు ఆ మార్పును తీసుకొని వస్తున్నాడు. If this is God's plan, who are you to resist and oppose these plans of God? దేవుని ప్రణాళిక ఇలాగ ఉన్నప్పుడు ఇదిగో దాన్ని వ్యతిరేకించడానికి, ఎదిరించడానికి మీరెవరు? Now this is Stephen's point in his sermon. ఇది స్టెఫను మరి ఆయన చేసిన ప్రసంగం యొక్క సారాంశము. Yeah, that is why he reviews the history of Israel, and he brings these 3 important points in his sermon. అందుకనే ఇశ్రాయేలీయుల యొక్క చరిత్రను ఆయన ముందుకు తీసుకొని వచ్చి ఈ ముఖ్యమైన 3 పాయింట్లను ప్రస్తావిస్తాడు. So even in our lives, we must learn not to resist the dealings and the workings of the Holy Spirit. మనం కూడా పరిశుద్ధాత్మ చేసే పనులను, ఆయన ప్రణాళికలను మనము వ్యతిరేకించకూడదు, ఎదిరించకూడదు. Now the greatest expectation of God is that we believers need to be led by the Holy Spirit each and every moment in our life. దేవునికి ఉన్న ఒక గొప్ప ఆశ ఏంటంటే మన జీవితంలోని ప్రతి దశలో కూడా పరిశుద్ధాత్మ ద్వారా మనం నడిపించబడాలి అని. God expects all our local churches to be led by the Holy Spirit. దేవుని యొక్క ఆశ ఏంటంటే ప్రతి స్థానిక సంఘము కూడా పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడాలి అని. Okay, that's one important point that we learn, that we should not resist the work of the Holy Spirit. Rather, we grow in the fellowship with Christ and submit ourselves so that the Holy Spirit might lead and guide us in our life. మనము మన పరిశుద్ధాత్మ చేసే పనిని మనం వ్యతిరేకించకుండా, ఎదిరించకుండా క్రీస్తు సహవాసంలో ఉంటూ పరిశుద్ధాత్మ దేవునికి మనల్ని మనము అప్పగించుకోవాలి. See, there are a lot of practical lessons in chapter 7. 7వ అధ్యాయములో మరి ఆచరణాత్మకమైన ఎన్నో విషయాలు ఉన్నాయి. But since I wanted to bring this chapter in its context, I did not go into all the details of chapter 7. ఈ 7వ అధ్యాయంలో ఉన్న సారాంశాన్ని మీ యొద్దకు తీసుకురావాలనుకున్నాను కాబట్టి 7వ అధ్యాయంలో ఉన్న ప్రతి విషయంలోకి నేను వెళ్ళలేదు. Because I want you to understand chapter 7 in its context. ఎందుకంటే 7వ అధ్యాయము, దాని నేపథ్యము, దాని సారాంశాన్ని మీరు బాగా అర్థం చేసుకోవాలని నా ఆశ. So later, when you meditate upon this chapter, you can find lot of practical lessons from these verses and this chapter. తర్వాత 7వ అధ్యాయంలో మీరు మీ స్వంతంగా మీరు ధ్యానం చేసినప్పుడు ఎన్నో విషయాలను మీరు నేర్చుకొనవచ్చును, కనుగొనవచ్చును. Now next time when we gather, God willing, we'll look at the response of the people of Israel when Stephen gave this sermon. తర్వాత ప్రభువు చిత్తము ఉండి మనం కలుసుకున్నప్పుడు స్టెఫను చేసిన ఈ ప్రసంగానికి ఇశ్రాయేలు ప్రజల యొక్క స్పందనను మనం చూద్దాం. May God's name be glorified. Amen. దేవుని నామము మహిమపరచబడును గాక. ఆమేన్.
అపొస్తలుల కార్యములు 7వ అధ్యాయంలో స్టెఫను ప్రసంగంలో నుంచి ప్రాముఖ్యమైన విషయాలు చాలా చక్కగా పరిశుద్ధాత్మ ద్వారా మనకు వివరించిన దైవజనుడు పాల ఆగస్టిన్ అన్న గారికి, అలాగే చక్కగా మనకు అర్థమవ రీతిగా అనువాదం చేసిన జయకుమార్ అన్న గారికి మనందరి తరఫున ప్రభు పేరట వందనాలు తెలియజేస్తున్నాం. ఇంకా మా దాసులకు దేవుడు ఇంకా మంచి జ్ఞానం ఇచ్చి ఇంకా చక్కగా చెప్పులాగా వీరి కొరకు మనం ఇప్పుడు మన వ్యక్తిగత కుటుంబ సంఘ ప్రార్థనలో జ్ఞాపకం తీసుకుందాం.